మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కూడా సీరియస్ గానే మాట్లాడుతూ ఉన్నాడు. సైకో అంటున్నాడు, పార్టీకి ఆఫీసులోకి వచ్చి కొడతామంటా ఉన్నారు. ఎందుకు మీరు అధికారంలో ఉన్నందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు? మీకు నేను ఇదే వేదిక నుంచి తెలంగాణ ప్రజలారా మీరు అక్కడ జరిగిన సంఘటనని చూస్తున్నారు. మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? మనం ప్రజాస్వామ్యంలో అడగకపోతే ఇలాగే పరిస్థితి ఉంటుంది. ఎంతగానో ఓర్చుకోవాలి అధికారంలో ఉన్నారని. అంటే వీళ్ళు ఏ రకంగా ఏ రకంగా బిహేవ్ చేసినా అట్లా ఒకటే రేవంత్ రెడ్డి గారు ఒకరే చెప్పారు, ప్రజాపక్షమైన ప్రతిపక్షమైన ఏ పక్షమైనా అందరం కలిసి మనము నిర్ణయాలు తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మీరు ప్రతిపక్షములను కూడా కలిసి రమ్మని చెప్పాము. రేవంత్ రెడ్డి గారేమో అంత బాగా ప్రజల కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలప్పుడు మాత్రమే మనము ఎలక్షన్స్ వరకు చూడాలి, ఓటు బ్యాంకు చూడాలి తప్ప గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యేలనే మన ఎమ్మెల్యే తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరికీ నేను సీఎం అని చెప్తున్నారు. ఇంత బాగా చెప్తుంటే కూడా ఇంకా మీరు మమ్మల్ని ప్రశ్నించడం అనేది మాకు బాధ అనిపిస్తుంది. మా ఎమ్మెల్యే కాదు ఇంకెవరైనా కూడా అందరు కూడా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఖండిస్తున్నారు. వీడికి ఏం పిచ్చి లేచింది పొయ్యకల. అరే నేను ఒకటి అడుగుతున్నారు అబ్బాయి, మీరు గతంలో కూడా అరే పాడి కౌశిక్ రెడ్డి గతంలో ఒక గవర్నర్ని అమ్మగారిని కూడా అవమానించిండు, ఇవాళ సీతక్కని కూడా అవమానించిండు. మహిళలను అవమానించుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏమైనా బఫగాడిలాగా ఎందుకు అట్లా పిచ్చోళ్ళలాగా చేస్తున్నావు? మతస్థిమితం కోల్పోయింది. అసలు నువ్వు ఎమ్మెల్యేకి అరుణు అని నేను అడుగుతున్నా. గతంలో అట్లనే చేసినావు, ఇప్పుడు అట్లనే చేస్తున్నావు. నీ స్థానం అనేది ఎందుకంటే నువ్వు ఏం చూసి ఎగురుతున్నావో నాకు అదే అర్థం కావట్లేదు. ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనిపిస్తుంది. ఈ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం అడగాల్సిన అవసరం ఉంది. ఉత్తమ్ రెడ్డి గారిని చూసుకొని రెచ్చిపోతున్నా సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఎవరిని ఒక మాట అన్నాడు, ఇలాంటివి ఆయన ప్రోత్సహించడు. అది నేను డ్యామ్ షూర్ గా చెప్పగలుగుతా. ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అన్నగారు కానివ్వండి, ఆయన ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆయన ఎప్పుడు కూడా పల్లెత్తి ఒక మాట ఆయన పీసీసీగా ఉన్నప్పుడు కానివ్వండి. ఇప్పుడు హుజూర్ నగర్ కోదాడ ప్రజలు వాళ్ళకి ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్లాగా ఈయన ఉంటే ఈయన భారీ మెజార్టీతో గెలిపించేటోళ్ళ మీరు ఒక మాట చెప్పండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ విషయంలో లాగొద్దు. ఎందుకంటే రక్త సంబంధంలో ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, కేటీఆర్ కవిత ఇద్దరు కొట్లాడుకుంటా సీఎం కుర్చీలకు. నేను అదే అడుగుతున్నా, అరే పాడి కౌశిక్ రెడ్డి నువ్వు సీఎం కావాలని నువ్వు అనుకుంటున్నావేమో ఆ పార్టీలో, కానీ సీఎం కాదురా బాబు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో అటెండర్ కూడా కావు. ఎందుకంటే ఆ సీటు కోసం ఆ కవిత కొట్లాడుతుంది, కేటీఆర్ కొట్లాడుతుంది, ఇక్కడ హరీష్ రావు కొట్లాడుతుంది. ఇంకేముందు క్రికెట్ టీం వస్తుంది, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరి పిల్లలు కలిసి ఒక క్రికెట్ టీం అవుతుంది. నీకేడిస్తారా బాబు? నువ్వేదో సీఎం అయిదామని హైలైట్. నీకు పొద్దున్న లేస్తే తిండి కన్నా ఎక్కువ నేను యూట్యూబ్లలో అలచేలు కావాలి, పొద్దున్న లేస్తే టీవీలలో అలచేలు కావాలి, నా బొమ్మ వాడకపోతే నాకు నిద్ర పట్టదు. అంతే కదా మరి. వేదిక వాని కోసం పెట్టినట్టు ప్రజా సమస్యల కోసం వేదిక పెట్టినాము. నువ్వేమో పొద్దున్న లేస్తే పెద్ద పుడంగి లాగా లేస్తావు. నేను ఒకటి అడుగుతున్నా, అవును టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినప్పుడు నువ్వు గతంలో నీకు కళ్ళు దొబ్బినాయా? మీ ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యేని పార్టీ ఫిరాయించినప్పుడు నేను ఒకటి అడుగుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సబితా ఇంద్రెడ్డికి మినిస్టర్ పదవి ఇచ్చినప్పుడు నువ్వు ఏడదాసుకున్నావురా కౌశిక్ రెడ్డి? అప్పుడు అడగవా? తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలోకి వెళ్ళి వస్తే మినిస్టర్ పదవి ఇచ్చినావు, అప్పుడేం పీకినవురా నువ్వు? సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి అట్లనే ఉంది. ఎక్కడ మాట్లాడినా కూడా అదే మాట మాట్లాడుతున్నావు. అప్పుడు లేని ప్రజాస్వామ్యం, అప్పుడు లేని పార్టీ ఫిరాయింపులు నీకు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సంజయ్ గారిని అడిగే అర్హత నీకు ఎక్కడదని అడుగుతున్నా. అసలు నీ గత చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? నువ్వు తెలంగాణలో నీ కంట్రిబ్యూషన్ ఏముంది? నేనేంది, నా బతికేందని ఒకసారి నువ్వు ఆలోచించుకో. నిజంగా కూడా పిచ్చో బయటకు వస్తా ఇప్పుడు రాళ్ళ తీసుకొని కొడతారు. నేను సవాల్ విసురుతున్నా. నేను మాత్రం పైసలు రెచ్చగొట్టడం కాదండి, ప్రజల మీదకి ఎగబడతా. అరే ఒకటి అడుగుతున్నాను తమ్ముడు, ఊర్లో ఒక పిచ్చి కుక్క వస్తుంది, మరి ఆ పిచ్చి కుక్కను మనం అదుపు చేయకపోతే ఊర్లో అందరిని కరుస్తుంది. కాబట్టి నేను కూడా చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్పిన, మహిళని కించపరిచినప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే నేను డెఫినెట్ గా ఆ రోజు ఎట్లయితే నేను ఖండించిన ఈ రోజు కూడా ఖండిస్తున్నా. మరి పిచ్చి కుక్కని మనం అదుపు చేయకపోతే ఎట్లా చెప్పండి? ఇన్ని రోజుల పాటు మీరే ఏడాది నుంచి అధికారంలో ఉన్నాడు, ఎందుకు మీరు మరి మహిళల మీద అదేవిధంగా